కురిస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తోడవడంతో జలవనరులు కలకల్లాడుతున్నాయి. జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 20 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. 1,35,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా 1,55,000 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా ఉంది. 5 కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. సంగంబండ రిజర్వాయర్ నిండింది. 3 గేట్లు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. మాగనూరు దగ్గర పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పాలమూరు దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? సుధా, గత 3 రోజులుగా పాలమూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాలోని కురుస్తున్న ఈ వర్షాలతో పంటలు కూడా కొద్దిగా నష్టం జరిగిందని చెప్పవచ్చు. దీనికి తోడు గత 3 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలతో జూరాల ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. నిన్న చూసుకుంటే 3 గేట్లు ఎత్తిన ప్రాజెక్టు అధికారులు ఈ రోజు ఎక్కువ కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో 20 గేట్లు ఎత్తి శ్రీశైలానికి దిగువనకు 1,35,324 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వస్తున్న ఇన్ఫ్లోతో పాటు 1,35,324 క్యూసెక్లు రావడంతో కిందికి దిగువనకు 1,55,135 క్యూసెక్ల నీటిని ప్రాజెక్టు అధికారులు వస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ చూసుకుంటే 317.800 మీటర్లు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకుంటే కూడా 318.816 మీటర్లు ఉండాలి. దీనికి సంబంధించి జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ కూడా 7.585 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టు పూర్తి స్థాయి 9.650 టీఎంసీలు కొనసాగుతుంది. 5 కేంద్రాలలో కూడా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. దీంతో పాటు నారాయణపేట జిల్లాలో కూడా కురుస్తున్న భారీ వర్షాలతో సంగంబండకు సంబంధించిన రిజర్వాయర్ కు సంబంధించిన 3 గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. మాగనూరు వద్ద కూడా పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా దుందుబి వాగు నది ప్రవాహం పెరగడంతో 3 గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయాయి. నిన్న నుంచి కూడా అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు నాగర్ కర్నూలు జిల్లాతో పాటు గద్వాల జిల్లాలో కూడా అల్లంపూర్ నియోజకవర్గంలో 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ కూడా జనజీవనం స్తంభించని చెప్పవచ్చు. దీనికి తోడు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో భారీ వర్షాలతో కురుస్తున్న ఈ వర్షాలతో రైతన్నలు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క కొద్దిగా ఇబ్బందులు తలెత్తినా కూడా ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు నదిలోకి వెళ్లి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాలలో పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. చాలా ప్రాంతాలలో కనెక్టివిటీ, గ్రామాలకు సంబంధించిన కనెక్టివిటీ తెగిపోవడంతో అక్కడ పోలీసులు పహారా చేసి పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. మరో 2-3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖని అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడైతే రాత్రి సమయంలో విద్యుత్ సంబంధించిన అంతరాయం ఏర్పడితే అక్కడ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. 24 గంటలు ఎలాగో పనిచేస్తారు కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్, అక్కడ పోలీస్ శాఖ కూడా వారికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నీళ్లు, కుంటలు ఎక్కడ చూసినా చెక్ డ్యాంలు అయితే పొంగి పొర్లుతున్నాయని చెప్పొచ్చు. కాలువలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు ఇలాంటి వర్షాలే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సుధా, రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.